సో హలో గైస్, ఈరోజు పేమెంట్ అయితే రిలీజ్ అయింది. సో ఈరోజు వెనస్డే రైట్. సో వెనస్డే 28 రోజున సో ఎవ్రీ వెనస్డే పేమెంట్ రిలీజ్ అవుతుంది. థర్స్డే బ్యాంక్ అకౌంట్లోకి అయితే డిపాజిట్ అవుతుంది. సో 8 PM వాళ్ళకి. సో ఇక్కడ ఎర్నింగ్స్ వచ్చేసి 0.004 సెంట్స్ ఉంది. రిఫరల్ ఇప్పటికి $2 వచ్చినాయి. వాలెట్లో $2.168 ఉంది. బట్ సో ఈరోజు మనం పెప్ 28 రోజున మీరు చూడొచ్చు క్లియర్లీ. సో పెప్ 28 రోజున మనకి ఎంత పేమెంట్ వచ్చింది 3906. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు పెప్ 21న కూడా మనం ఒకసారి క్లియర్లీ చూడొచ్చు 2960. అండ్ ఇక్కడ మనకు టైమర్ రన్ అవుతుంది నెక్స్ట్ పర్టిక్యులర్ థింగ్. సో ఇక్కడ మనం చూడొచ్చు ద రిమైనింగ్ అంటిల్ ఇన్వాయిస్ కట్ ఆఫ్ 6 days. సో నెక్స్ట్ ఏదైతే ఉందో పర్టిక్యులర్ కట్ ఆఫ్ ఇక్కడ మనం ఏదైతే ఏం చేస్తామో అది 6 days 13 hours 43 minutesలోకి వస్తుంది. ద టైమ్ రిమైనింగ్ ఫర్ అంటిల్ పేమెంట్స్ ఆర్ సెంట్ 0. ఇంకా 11 hours ఉంది ఎవరికైతే సెంట్ అవ్వలేదో సో వాళ్ళకి. సో ఈ పర్టిక్యులర్ టైంలోపు అంటే థర్స్డే రోజు ప్రతి ఒక్కళ్ళకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో పెప్ 28న నాకైతే పంపించడం జరిగింది. ఇక్కడ స్టేటస్ కూడా మీరు పెయిడ్ చూడొచ్చు. బట్ అమౌంట్ మనకు క్రెడిట్ అవ్వడం థర్స్డే రోజు అయితే క్రెడిట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు 2960 చూడొచ్చు పెప్ 21న. అండ్ 703 చూడొచ్చు పెప్ 14th. సో ఇదంతా ఓన్లీ లైక్ ఏంటంటే ఓన్లీ సర్వీస్ నుంచి కాదు. సో ఇందులో రకరకాల ఎర్నింగ్ వేస్ ఉంటాయి. సో అన్ని ఎర్నింగ్స్ వేస్ని నేను చూపిస్తాను. అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫరల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి. సో నాకు ఇందాకే నాకు పేమెంట్ సెండ్ చేయడం జరిగింది. సో పేమెంట్ సెట్ చేశారో లేదో నేను క్లాస్ అనేది రికార్డ్ చేస్తున్నా 10:48కి. నాకు అరౌండ్ ఒక 5 minutes బ్యాక్ అయితే ఈ పేమెంట్ సెంట్ అనేది క్రియేట్ అయింది. ఓకే. సో బట్ విత్ ఇన్ లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు 10:45 ఆర్ సంథింగ్ నాకు పేమెంట్ ఇదైతే వచ్చింది. అండ్ విత్ ఇన్ 2 minutesలో ఇక్కడ మీరు $2 రిఫరల్ ఎర్నింగ్ అనేది జరిగింది. బికాస్ నేను యూట్యూబర్ని కాబట్టి నాకు రిఫరల్ ఇన్కమ్ కూడా వస్తుంది. ఇందులో మీరు రిఫరల్ది సంపాదించవచ్చు అండ్ స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చేసుకుంటూ సంపాదించవచ్చు. అండ్ ఏ విధంగా సంపాదించాలని చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే డాష్ బోర్డ్ సెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాను. ఓకే. డాష్ బోర్డ్ సెక్షన్లోకి అయితే వచ్చేసినాను. సో డాష్ బోర్డ్ సెక్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది రైట్. సో ఇందులో ఫస్ట్ ఎర్నింగ్ సెక్షన్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎర్న్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేద్దాం. సో ఇక్కడ నేనే సంపాదిస్తున్నానా వేరే వాళ్ళు ఎవరైనా సంపాదిస్తున్నారా అంటే ఇక్కడ మీరు చూడొచ్చు యశ్వంత్ అనే పర్టికులర్ పర్సన్ అండ్ ఇంకో పర్టికులర్ పర్సన్ వాళ్ళకి సంబంధించిన రీసెంట్ టాస్క్లు వాళ్ళు ఏం చేస్తున్న అమౌంట్ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ సెక్షన్లోకి అయితే రావాల్సి ఉంటుంది. ఓకే. ఎన్ సెక్షన్లోకి వస్తారు. ఎన్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మీకు కొన్ని ఇక్కడ మనకు ఎర్నింగ్ వేస్ అనేవి ఉంటాయి. సో అవి నెమ్మదిగా చెప్తాను. సో ఇక్కడ హైయెస్ట్ ఎర్నింగ్ వేస్ వచ్చేసి మీకు సర్వీస్. బట్ దానికంటే ఫస్ట్ రిఫర్ అనేది. సో అక్కడ రిఫరల్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి నేను అది ఓపెన్ చేయట్లేదు. సో రిఫర్ అనే పర్టికులర్ దాని నుంచి మీరు హెవీగా ఏం చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ యూట్యూబర్ సో మీకు డెఫినెట్లీ ఇఫ్ మీరు యూట్యూబర్ కాకపోయినా ఎవ్రీ మంత్ $10 to $20 మీరు రిఫరల్ త్రూ ఏం చేయొచ్చు. అది కూడా చాలా సింపుల్గా నేను ఆ ట్రిక్స్ అండ్ టిప్స్ మీకు రివీల్ చేస్తాను. డోంట్ మిస్. అండ్ ఇది స్కిల్ బేస్డ్ వర్క్ అండ్ ఇష్టం వచ్చినట్టు చేస్తే రాదు. మీరు ముందైతే నేర్చుకోవాలి. నేర్చుకోకుండా మీరు రూపాయి కూడా ఇందులో నుంచి సంపాదించలేరు. అండ్ నేను ఇక్కడ చెప్తున్నా ఓ బ్రో ఇంత ఏం చేసేసాడు, ఓకే మేము కూడా చేసేయగలం అలాంటి ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో అదంతా పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు స్కిల్ నేర్చుకోవడం మీద చూడండి. సో ఫస్ట్ వే వచ్చేసి ఇందులో అసలు ఎర్నింగ్ వేస్ ఏ విధంగా ఉంటాయి, ఎందులో నుంచి మనం ఏ విధంగా ఏం చేయొచ్చు అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు సర్వీస్. సో మోస్ట్లీ అందరూ మన స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో నుంచి ఎక్కువ సంపాదిస్తారు. ఓకే. సో దీంట్లో నుంచి ఎక్కువ సంపాదిస్తారు. లెట్సే ఇప్పుడు నాకు ఇక్కడ 0.004 సెంట్స్ ఉంది రైట్. సో ఇప్పుడు 0.007 ఏదైతే ఉందో ఇది ఎన్ చేయడానికి నాకు 1 second కూడా టైం పట్టదు. నేను స్టార్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు బ్యాలెన్స్ కూడా అప్డేట్ అవుతుంది. చూద్దాం. క్లిక్ హియర్ టు టేక్ పోల్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. విచ్ డే యూ ప్రిపేర్డ్ ఫర్ షాపింగ్ అని వచ్చింది. సో నేను వచ్చేసి లైక్ ఇక్కడ వీకెండ్స్ అని పెట్టాను రైట్. సో వీకెండ్స్ అని పెట్టాను అండ్ సింపుల్గా ఆ పర్టికులర్ క్వశ్చన్ ఇప్పుడు నేను రిఫ్రెష్ కొడతా. డాష్ బోర్డ్లోకి వెళ్తా. ఇక్కడ అప్డేట్ అయిందా లేదని చూద్దాం. 7 cents అనేది విత్ ఇన్ సెకండ్లో మనం ఏం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎన్ సెక్షన్లో మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇక్కడ మనకు ప్రతిదానికి పే అవుట్ ఉంటుంది. ఇక్కడ సర్వీస్ సెక్షన్ ఉంది కదా, మీరు ఏ పర్టికులర్ సర్వీస్ సెక్షన్లోకి వెళ్ళి ఏ పర్టికులర్ సర్వీస్కి చేస్తే ఎంత, ఇక్కడ 650 cents, ఇక్కడ 325 cents, ఇక్కడ 650, ఇక్కడ $1. సో ఈ విధంగా మొత్తం మీకు మెన్షన్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మీకు వేరీస్ అంటే ఎంతైనా రావచ్చు. $10, $20 వాట్ ఎవర్ ఎంతైనా రావచ్చు. ఈవెన్ 10 cents అయినా రావచ్చు. అది అన్ప్రిడిక్టబుల్ అనమాట. ఓకే. సో ఈ విధంగా సర్వేస్ నుంచి ఏం చేయొచ్చు. అది వచ్చేసి ఒక పోల్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం. వీటి గురించి ఇన్ డీటెయిల్ సర్వేస్ ఎలా కంప్లీట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. అండ్ చాలామంది ఒక పర్టికులర్ సర్వే ప్లాట్ఫామ్లో ఒక డౌట్ ఉంటుంది. బ్రో మేము సర్వేస్ చేస్తున్నాం బట్ ఫెయిల్డ్ అవుతున్నాయి. సో మీరు ఎన్ని ఫెయిల్డ్ సర్వేస్ చేస్తే ఎన్ని డిస్క్వాలిఫై సర్వేస్ అయితే
ఆ పర్టికులర్ కంపెనీకి తెలుస్తుంది, మీకు ఎటువంటి షూటబుల్ సర్వీస్ ఇవ్వాలని ఆ కంపెనీకి తెలుస్తుంది. సో మీరు ఎన్నిసారి డిస్క్వాలిఫై అయినా పర్లేదు, రిపీటెడ్గా చేస్తూ ఉండండి. సో అదే సక్సెస్, ఇంకేం లేదు సర్వీస్లో. దాని తర్వాత ఇప్పుడు కంటెంట్ సెక్షన్ ఉంటుంది. ఈ కంటెంట్ సెక్షన్లో మనకు పుష్ క్లిక్ ఉంటుంది. సో ఇప్పుడు మనకు 11 సెన్స్ ఉంది రైట్. నేను ఇప్పుడు పుష్ క్లిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తా. సో ట్యాప్ చేసి ఇక్కడ 2 సెన్స్ అనేది మినిమం వస్తుంది. సో ఇక్కడ మీకు గెట్ పుష్ లింక్ ఆప్షన్ ఉంది. ఇప్పుడు మనకు 11 సెన్స్ ఉంది రైట్. సో గెట్ పుష్ క్లిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. సో నేను ట్యాప్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్స్ యాక్షన్ మీద ట్యాప్ చేశాను. అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు క్లైమ్ యువర్ పుష్ క్లిక్ మనీ అని ఉంది. జస్ట్ సింపుల్గా నేను ట్యాప్ చేశాను. అండ్ ట్యాప్ చేయడంతోనే అది తిరుగుతుంది. సో 1 తిరిగిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ వెయిట్. సో అది మనం కంప్లీట్ చేయాల్సిన పని లేదు. సో సింపుల్గా దీన్ని క్లోజ్ చేయండి. అండ్ దీన్ని కూడా క్లోజ్ చేయండి. సో ఒకసారి మనకు ఇక్కడ ఏంటంటే ఇంకా అప్డేట్ ఏంటి 11 ఉంది అనుకుంటున్నారా? సో మనకు 2 సెన్స్ నుంచి $10 దాకా వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు చూడండి. సో 2 సెన్స్ నుంచి ప్రతి క్లిక్కి మనకు ఎవ్రీ 1 అవర్కి అప్డేట్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు లైక్ అంతకుముందు ఇక్కడ మీరు చూడండి ఎవ్రీ 2 అవర్స్కి ఒక పర్టికులర్ పుష్ క్లిక్ ఉంటుంది. ఇక్కడ అప్డేట్ చేశారో ఏంటో తెలియదు. అంతకుముందు మనకు వచ్చేసి లైక్ ఎవ్రీ 1 అవర్కి ఉండేది, బట్ ఇప్పుడు ఎవ్రీ 2 అవర్స్కి ఒక పుష్ క్లిక్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మీకు మినిమంలో మినిమం ఎవ్రీ 2 అవర్స్కి మీరు క్లిక్ చేసుకున్న 0.02 సెన్స్ అనేది మీకు వస్తుంది. లేదు అంటే ఇక్కడ మీరు చూడండి $10 కూడా వస్తుంది, $1, $5. సో అంటే అది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏటి స్కిల్ తొక్క కాదు. ఈ పుష్ క్లిక్ అనేది టోటల్లీ లాటరీ టైప్ అనమాట. మనం ఇక్కడ డబ్బులు ఏం పెట్టట్లేదు, బట్ మనకు 0.02 సెన్స్ నుంచి $10 దగ్గర ఛాన్సెస్ అయితే ఉంటాయి. సింపుల్గా నేను ట్యాప్ చేస్తా ఎంత అప్డేట్ అయింది అనేది 11 కాస్త 13 అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇది పుష్ క్లిక్. అండ్ నేను సింపుల్వి చేస్తున్నాను. ఫస్ట్ మనం డైలీ పోల్లో ఒకటి క్రియేట్ చేసాము, అక్కడ 7 సెన్స్. అండ్ దాని తర్వాత పుష్ క్లిక్లో ఒక టూ పర్టికులర్ థింగ్స్ వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఎన్ ఆప్షన్లో నేను ట్యాప్ చేశాను రైట్. సో నా దగ్గర కొంచెం ఇంటర్నెట్ యాక్టివిటీ కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా సర్వేస్కి సంబంధించిన దాంట్లో మనం ఏంటిది ఒక డైలీ పోల్ అనేది ఎవ్రీ 24 అవర్స్కి ఒక పోల్ వస్తుంది. దాని తర్వాత మనం కంటెంట్ సెక్షన్లోకి వెళ్తే మనకు ఒక పుష్ క్లిక్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు క్లిక్స్ ఉంటాయి. సో దీని మీద వ్యూ కొట్టామంటే మనకు 0.1 ఇక్కడ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఓకే, సో టోటల్ క్యాంపెయిన్స్ అవైలబుల్ 32 అని ఉంది. సో ఈ విధంగా ఎంగేజ్ ఆప్షన్ ఉంటుంది. సో ఎంగేజ్ ఆప్షన్ ఏంటంటే నేను అంతగా రికమెండ్ అయితే చేయను. సో పుష్ క్లిక్ అండ్ క్లిక్స్ మీద మీరు ట్రై చేయొచ్చు. అండ్ టాస్క్ సెక్షన్ ఉంటుంది. అండ్ టాస్క్ సెక్షన్లో ఏంటంటే కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి. మనకి ఎన్ని టాస్క్లు ఉన్నాయి మొత్తం ఇప్పుడు 180 టాస్క్లు ఉన్నాయి. సో మనీ అవైలబుల్ టు ఎర్న్ వచ్చేసి మనం ఎంత ఎర్న్ చేయడానికి మనకు అమౌంట్ ఉందంటే ఇవన్నీ కంప్లీట్ చేస్తే మనకు $7 దాకా అమౌంట్ అయితే వస్తుంది. లెట్స్ సే ఇక్కడ జాయిన్ ఈజీ హిట్స్ ఫర్ యూ NR 1 ట్రాఫిక్ ఎక్స్చేంజ్ 46 సెన్స్ ఉంది. ఓకే, యావరేజ్ టైం వచ్చేసి 7 మినిట్స్ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ రకరకాలుగా ఓకే, నేను ఒకసారి మళ్ళీ చూపిస్తాను. నేను అది టాస్క్ కంప్లీట్ చేయడానికి క్లిక్ చేసేసాను ఒకసారి. సో ఇక్కడ టాస్క్ ఆప్షన్ మీద వచ్చేసాం. టాస్క్ ఆప్షన్ మీదకి వస్తే జాయిన్ టైమ్ బాక్స్ సంబంధించి ఇక్కడ లైక్ అవర్ టైమ్ బాక్స్ ఫేస్బుక్ పేజ్ 20 సెన్స్ వస్తుంది. అండ్ ఏంజల్ 1 డైవ్ ఇవన్నీ నేను చేయొద్దు. అండ్ జాయిన్ టెలిగ్రామ్ టైమ్ బాక్స్ అని ఉంది. సో 13 సెన్స్. సో ఈ విధంగా మీకు ఒక్కొక్క దానికి ఒక జాయిన్ టైమ్ బాక్స్ గిఫ్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ దానికి సంబంధించింది. సో ఈ విధంగా రకరకాలుగా ఉంటాయి. బట్ నేను కొన్ని టాస్కులు మీకు చెప్తా అండ్ ఈజీగా మీరు ఏం చేసేలా నేను చెప్తా. అండ్ దాంతోపాటు రైట్ హానెస్ట్ రివ్యూ అని, సో 26 సెన్స్ అని. అండ్ దాని తర్వాత సబ్స్క్రైబ్ టు టైమ్ బాక్స్ ఛానల్ అని. సో ఇక్కడ టైమ్ బాక్స్కి సంబంధించిన వాటిని మీరు చేసుకుంటూ దగ్గరగా $1 చేయొచ్చు. వాచ్ 1 మినిట్ వీడియో. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోస్ చేసుకుంటూ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేసుకుంటూ ట్విట్టర్ పేజ్ని ఫాలో చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ ఒక 1 మినిట్ వీడియోస్ చూసుకుంటూ. అండ్ ఇవన్నీ నేను డిమాట్ అకౌంట్స్ మీరు ఓపెన్ చేయొద్దు, నేను రికమెండ్ కూడా చేయను. వీడియోస్ మీరు చూడొచ్చు. అండ్ డిస్కార్డ్ కొన్ని పర్టికులర్ పేజెస్ ఉంటాయి, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీకు కొన్ని పర్టికులర్ థింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట, అందులో మీరు చేయొచ్చు. ఇవన్నీ ఇన్ కేస్ మీరు కంప్లీట్ చేస్తే $7 మీ సొంతం. అండ్ ఇక్కడ ఇవే ఉంటాయంటే డెఫినెట్లీ డే బై డే అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇక్కడ 180 కాదు, ఇక్కడ 180 కాస్త 50 అవుతుంది. అండ్ ఇక్కడ ఛాన్సెస్ వచ్చేసి 50 కాదు $100 ఉంటుంది. ఇక్కడ 50 టాస్క్స్లో ఉంటాయి, ఇక్కడ $100 ఉంటుంది, $200 ఉంటుంది. బట్ ఈరోజు కొంచెం తక్కువ ఉంది నేను క్లాస్ చేసుకునే టైంలో. ఓకే, అండ్ ఈరోజే ఫస్ట్ కదా, సో మళ్ళీ స్టార్ట్ అయ్యేది. సో దాని తర్వాత ఇక్కడ రిఫర్ అండ్ దాని తర్వాత ఇక్కడ ఆఫర్ వాల్స్ ఉంటాయి. సో బిట్ ల్యాబ్స్కి సంబంధించి ఇవి. సో ఈ విధంగా మీకు రకరకాలుగా అంటే మీరు మూవీస్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ సంపాదించవచ్చు ఇందులో నుంచి. అండ్ సింపుల్గా సైన్ అప్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తూ మీరు ఏం చేయొచ్చు, లేదు అంటే సింపుల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేస్తూ మీరు సంపాదించవచ్చు. అండ్ డైలీ ఒక పోల్ ఉంటుంది, ఆ పోల్ మీద ఆన్సర్ చేసి అండ్ జస్ట్ ఒక క్లిక్ మీద క్లిక్ చేసి ఈ రకరకాల వేస్ అయితే మీరు ఇందులో నుంచి ఏం చేసే వేస్ ఉంటాయి. అండ్ ద బెస్ట్ వే
నాకెందుకు అంత ఎక్కువ ఎర్నింగ్స్ అవుతాయంటే, సో ఒకటి నేను అంతకుముందు అకౌంట్ చూపించినది ఏంటంటే, సో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మీరు ఏదైతే రీల్ చూసారనుకోండి, నేను ఆ రీల్ని కూడా ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేస్తున్నాను, రైట్. సో నేను ఇన్స్టాగ్రామ్ను ఓపెన్ చేసి ఇక్కడ మీకు నేను టైం బక్స్కి సంబంధించిన ఒక పర్టికులర్ థింగ్ని అయితే మీకు నేను చెప్పడం అయితే జరిగింది, రైట్. సో ఆ టైం బక్స్కి సంబంధించిన దాంట్లో ఇక్కడ మీరు లైక్ నేను టైం బక్స్కి సంబంధించి ఒక పర్టికులర్ టైం బక్స్ కేస్ స్టడీ అని ఈ విధంగా ఒకటి చెప్పడం జరిగింది. ఇక్కడ నేను చూపించాను $250 ఆ విధంగా నాకు ఎర్నింగ్స్ ఉన్నాయి. అవి సర్వేస్ నుంచి, టాస్కుల నుంచి అండ్ కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ నుంచి మనం ఆ విధంగా చేస్తే డెఫినెట్లీ మనీ అయితే ఎర్న్ చేయగలం. సో నేను ఏదైతే మీకు ఫస్ట్ పేమెంట్ ప్రూఫ్ చూపించానో అందులో టాస్కులు ఉన్నాయి అండ్ దాంతోపాటు సర్వేస్ ఉన్నాయి అండ్ దాంతోపాటు చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యూజ్గా రిఫరల్ కమిషన్. బికాజ్ నేను పెద్ద యూట్యూబర్ని, సో నాకు చాలా రిఫరల్ కమిషన్ వస్తుంది. ఇఫ్ మీరు కూడా నా లింక్ త్రూ రిజిస్టర్ అయ్యారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, and 10% commission on the lifetime earnings of anyone you refer to time bucks. The main particular thing, ఈ పర్టికులర్ ఆప్షన్ యూస్ చేసుకుని మీరు క్రోర్స్ రూపీస్ ఆఫ్ అమౌంట్ని కూడా ఎర్న్ అయితే చేయొచ్చు. హౌ అంటే నేను చెప్తా. అండ్ ఇది దీంట్లో ఉండే అంటే ఎర్నింగ్ వేస్ ఎన్ని ఉన్నాయనేది చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ రిఫరల్ త్రూ కూడా మీరు ఏం చేయొచ్చు అది కూడా నేను చెప్తాను. రిఫరల్ త్రూ మీరు ఏం చేయొచ్చు అంటే జాయిన్ చేయడం కాదు, ఎవరైతే మీ త్రూ జాయిన్ అవుతారో జాయిన్ అయ్యి వాళ్ళు సంపాదించడం స్టార్ట్ అయితే, వాళ్ళు లెట్సే $1000 సంపాదించారనుకుంటే అందులో నుంచి మీకు 10%, లెట్సే వాళ్ళు $1 సంపాదించారనుకుంటే దాంట్లో నుంచి 10%. ఇప్పుడు నేను మీకు ఈ కోర్స్ చెప్తానా, సో ఓకే మీరు కోర్స్ నేర్చుకుంటున్నారు, నేర్చుకున్న తర్వాత మీరు ఎర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. లెట్సే మీరు $2 ఎర్న్ చేసినా కానీ, లెట్సే మీరు $2 ఎర్న్ చేసినా కానీ ఏమవుతుందంటే నాకు అందులో నుంచి 1% వస్తుంది. అలా ఎంతమంది నా కింద ఉంటే అంతమంది. నేను యూట్యూబ్లో కూడా ఆల్రెడీ టైం బగ్స్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను. అప్పుడు నా దగ్గరగా 1,00,000+ పీపుల్ నా టైం బగ్స్ కింద నా రిఫరల్ త్రూ ఉన్నారు. సో నాకు రిఫరల్ ఇన్కమ్ కూడా హ్యూజ్గా వస్తుంది. ఎవ్రీ వీక్ నేను టైం బగ్స్ నుంచి హ్యూజ్ అమౌంట్, నాకు మల్టిపుల్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో నేను ప్రతిదీ ప్రాపర్గా మీకు అప్ టు డేట్ అయితే నాకుండే ట్రిప్స్, రిఫరల్లో కూడా మీకు నేను ట్రిప్స్ చెప్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ ఎలా కంప్లీట్ చేయాలనే ట్రిప్స్ చెప్తాను. అండ్ దీంట్లో నుంచి మంచిగా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చేసుకుంటూ ఎలా సంపాదించవచ్చు, వీడియోస్ చూసుకుంటూ ఎలా సంపాదించవచ్చు, ప్రతిదీ నేను అప్ టు డేట్ అయితే మీకు చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఇంకా మీకు రకరకాలుగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు కంటెంట్ సెక్షన్ మీద క్లిక్ చేయండి, లేదు అంటే ఇక్కడ ఎంగేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి, లేదు అంటే ఇక్కడ మీకు క్లిక్స్ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి అప్డేట్ అవుతుందా లేదా అనేది నేను చూపిస్తా. ఇప్పుడు మనకు 0.01 సెన్స్ ఉంది, రైట్. సో వ్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేసా, ఒకసారి వ్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. ఇక్కడ మనకు ఒక పర్టికులర్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట. ఓకే. సో ఇక్కడ మనం ఇందులోకి వచ్చాం అండ్ కాసేపు స్టే చేసాం అండ్ దీన్ని కొట్టేసాం అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. సో ఓకే, ఫస్ట్ అది అయిపోయిందనమాట. ఓకే. సో సింపుల్గా 5 సెకండ్స్ అయితే చూడాల్సి ఉంటుంది మనం. సో ఒకసారి అప్డేట్ చేద్దాం. ఇక్కడ మనకు 13 సెన్స్ ఉంది, సో 14 అయింది చూడండి. సింపుల్గా ఒక సెన్స్ అనేది యాడ్ అయింది. సో ఈ విధంగా మీరు డాలర్స్ని కూడా ప్రాపర్గా యాడ్ చేసుకోవచ్చు. ఎలా ఏంటిది అనేది నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఈ ఎర్న్ సెక్షన్లో ఒక్కొక్క దాని గురించి, సర్వీస్లో ఎలా ఎర్న్ చేయాలి, పుష్ క్లిక్స్ ఎలా ఎర్న్ చేయాలి అండ్ ప్రాపర్ ఆల్గరిథం ఎలా ఫాలో అవుతూ మీరు మంచి ఎర్నింగ్స్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది అయితే నేను చెప్తాను. సో రిఫ్రెష్ అయితే కొడతాను. సమ్టైమ్స్ సర్వీస్ అయినా ఈ విధంగా సర్వర్ ఎర్రర్స్ కూడా వస్తుంది ఇఫ్ ఎక్కువ మంది ట్రాఫిక్ ఉంటే. సో ఇది ఈ రోజుకి సంబంధించిన పర్టికులర్ టాపిక్. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఎర్నింగ్స్లో ఫస్ట్ మనం ఎలాంటి ఎర్నింగ్స్ చేయొచ్చు, సర్వీస్ ఎలా చేయాలి, టాస్క్లు ఎలా చేయాలి, రిఫరల్ ఎలా చేయాలి, ప్రతిదీ నేర్చుకుందాం. సో ఇది ఈ రోజుకి సంబంధించిన క్లాస్. అండ్ జై హింద్ అండ్ భారత్ మాతాకి జై గైస్.